ఈ వీడియోలో చెప్పే సమాచారం పూర్తిగా విద్యాపరమైన ఉద్దేశంతో మాత్రమే. ఇది ఎలాంటి పెట్టుబడి సలహా కాదు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు మార్కెట్ రిస్క్కు లోబడి ఉంటాయి. ఏ ట్రేడ్ లేదా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు మీ సొంత పరిశోధన చేయండి. నమస్కారం అందరికీ. మీరు చూస్తున్నది చార్ట్ కోడెడ్ డైలీ మార్కెట్ అప్డేట్. ఈరోజు మార్కెట్ బిహేవియర్ చాలా క్లియర్గా ఒక విషయం చూపించింది. డైరెక్షనల్ ట్రెండ్ కాకుండా సైడ్ వే స్ట్రక్చర్ డామినేట్ చేసింది. చార్ట్లో మనం డైనమిక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ అబ్జర్వ్ చేస్తే ప్రైస్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్య రిపీటెడ్లీ మూవ్ అయింది. స్ట్రాంగ్ బ్రేక్అవుట్ లేదా కంటిన్యూషన్ కనిపించలేదు. మార్కెట్ రేంజ్లోనే ఎక్కువ సమయం స్పెండ్ చేసింది. అంటే మార్కెట్ ఎనర్జీ ఎక్స్పాన్షన్ కాకుండా ప్రైస్ కంప్రెషన్ ఫేజ్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో డైరెక్షనల్ ట్రేడర్స్కి క్లారిటీ తక్కువగా ఉంటుంది. ఈరోజు ముఖ్యమైన ఫ్యాక్టర్ హై వీక్స్ అంటే మార్కెట్ అన్సర్టైనిటీ ఎక్కువ, సడన్ మూవ్స్ ప్రాబిలిటీ ఉంటుంది, కానీ సస్టైన్డ్ ట్రెండ్ రావడం కష్టమవుతుంది. ప్రైస్ ఫాస్ట్గా మూవ్ చేస్తుంది, వెంటనే రివర్స్ అవుతుంది, క్లీన్ ట్రెండ్ డెవలప్ అవుతుంది. అందుకే చార్ట్స్లో చాపీ మూమెంట్ ఎక్కువ కనిపించింది. మన డైనమిక్ సిస్టమ్ ప్రకారం సపోర్ట్ స్ట్రాంగ్, రెసిస్టెన్స్ బ్రేక్ అవ్వలేదు, రెసిస్టెన్స్ స్ట్రాంగ్ రిజెక్షన్ ఇవ్వలేదు, ప్రైస్ లెవెల్స్ మధ్య ఆసిలేట్ అయింది. అంటే మార్కెట్ పార్టిసిపేషన్ డైరెక్షన్లో లేదు, రొటేషనల్గా ఉంది. ఇది టిపికల్ ప్రీమియం డికే ఎన్విరాన్మెంట్. సైడ్ వేస్ ప్లస్ హై వీక్స్ ఎన్విరాన్మెంట్లో టైం డికే ఫాస్టర్గా జరుగుతుంది. ఆప్షన్ ప్రీమియం జనరల్గా రెడ్యూస్ అవుతాయి. రేంజ్ బౌండ్ బిహేవియర్ ఎక్కువగా ఉంటుంది. అంటే మార్కెట్ మొమెంటం కన్నా టైం ఫ్యాక్టర్ డామినేట్ అయ్యింది. ఇది మార్కెట్ స్ట్రక్చర్ అండర్స్టాండింగ్ కోసం మాత్రమే అబ్జర్వేషన్. టుడే ఈజ్ అ కీ లెర్నింగ్. ప్రతిరోజు ట్రెండ్ ఉండదు. కొన్ని రోజులు మార్కెట్ డైరెక్షన్ ఇవ్వదు, రేంజ్ క్రియేట్ చేస్తుంది, పేషెన్స్ టెస్ట్ చేస్తుంది. డైనమిక్ సపోర్ట్ రెసిస్టెన్స్ పర్పస్ ఇదే. మార్కెట్ కండిషన్ ఏ ఫేజ్ ఉందో గుర్తించడం ఈరోజు మార్కెట్ మెసేజ్. మార్కెట్ ట్రెండ్ కాకపోతే ఫోర్స్ చేయకూడదు. స్ట్రక్చర్ సైడ్ వేస్ అయితే ఎక్స్పెక్టేషన్ కూడా అడ్జస్ట్ చేయాలి. మార్కెట్తో ఫైట్ చేయకుండా మార్కెట్ బిహేవియర్ని అండర్స్టాండ్ చేయడం ముఖ్యమైన స్కిల్. ఈ అనాలిసిస్ యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ అబ్జర్వేషన్లో కామెంట్లో చెప్పండి. చార్ట్ కోడెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రేపు మరో మార్కెట్ స్ట్రక్చర్ బ్రేక్డౌన్తో కలుద్దాం. థ్యాంక్ యూ.